హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చూడబోతున్న రెసిపీ వచ్చి పిల్లల ఎముకల్ని బలపరిచి పిల్లల మెదడు చురుగ్గా పనిచేసేలా చేసే బాదం లడ్డు ఫ్రెండ్స్. ఆ బాదం లడ్డుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా మరి. మన బాదం లడ్డుకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు వరకు ఇక్కడ బాదంని తీసుకోవాలి. అలాగే సేమ్ అదే కప్పు మెజర్మెంట్తో 1 కప్పు వరకు నువ్వుల్ని కూడా తీసుకోవాలి. నేను ఇక్కడ తెల్ల నువ్వుల్ని తీసుకున్నాను కదా ఫ్రెండ్స్, మీరు నల్లటి నువ్వులతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ అదే క్వాంటిటీతో ఇక్కడ బెల్లాన్ని కూడా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఒక 4 వరకు యాలకులను తీసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్నవన్నీ సేమ్ అదే కప్ మెజర్మెంట్తో తీసుకున్నాను ఫ్రెండ్స్. మెజరింగ్ కప్ ఉంటుంది కదా, దాంతో. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామా. మన బాదం లడ్డు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఈ విధంగా ఒక మందపాటి కడాయిని పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా తీసుకున్న 1 కప్పు బాదం ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ బాదం మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాదాంని చక్కగా కాస్త వేయించుకుందాం. ఈ విధంగా కలుపుకుంటూ 2-3 మినిట్స్ పాటు వేయించుకుంటే మన బాదాం అనేది ఈ విధంగా వేగుతుంది. ఇలా చక్కగా డ్రైగా వేగిన తర్వాత దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మనం వేయించుకున్న బాదాం మొత్తాన్ని ఈ విధంగా ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకొని సేమ్ మళ్ళీ అదే ప్యాన్లోకి మనం తీసుకున్న నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. నువ్వుల్ని కాస్త వేయించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. దూరగా ఎక్కువసేపు వేయించామంటే నువ్వులు అనేవి చేదొస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి చూసుకుని కాసేపు వేయించుకుంటే సరిపోతుంది. నువ్వులు ఈ విధంగా వేగిన తర్వాత చూస్తున్నారు కదా, నువ్వులు అనేవి ఎలా వేగాయో కదా, కాస్త వేగాయి కదా ఫ్రెండ్స్. ఇలా వేగిన నువ్వుల్ని కూడా మనం ముందుగా బాదంని ఏ ప్లేట్లోకి అయితే తీసుకున్నామో నువ్వుల్ని అందులోకి తీసుకుందాం. ఈ విధంగా నువ్వుల్ని కూడా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్న బాదాం నువ్వులు 2 కూడా చక్కగా చల్లారేలాగా పక్కన పెట్టుకొని అప్పుడు మన లడ్డూని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. మనం వేయించుకున్న బాదాం అలాగే నువ్వులు ఉన్నాయి కదా, పూర్తిగా చల్లారిపోయాయి ఫ్రెండ్స్. ఇలా చల్లారిన నువ్వుల్ని బాదాంని గ్రైండ్ చేసుకోవడం కోసం మనం ఒక పెద్ద మిక్సీ జార్ని తీసుకోవాలి. ఈ విధంగా పెద్ద మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ విధంగా వేసుకోవాలి మనం వేయించుకున్న నువ్వుల్ని బాదాంని కూడా. ఈ విధంగా తీసుకుని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న యాలకులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ యాలకుల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని కాస్త ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకుందాం. ఈ విధంగా పల్సిస్తూ గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా తయారవుతుంది ఫ్రెండ్స్. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న బెల్లం ఉంది కదా, బెల్లాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మేము తినే స్వీట్నెస్ని బట్టి నేను బెల్లాన్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు బెల్లం క్వాంటిటీ పెంచి కూడా తీసుకోవచ్చు లేదా తగ్గించి కూడా తీసుకోవచ్చు. మనం తీసుకున్న మెజరింగ్కి కరెక్ట్గా సరిపోతుంది ఇంత బెల్లం తీసుకుంటే. ఇప్పుడు ఫైన్గా ముద్ద కట్టేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఫైన్గా గ్రైండ్ చేసుకుంటే ఇలా లడ్డు చుట్టడానికి వీలుగా ఉంటుంది. ఇలా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా ప్లేట్ని తీసుకుని మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కాస్త మంచి ఫ్లేవర్ కోసం, మంచి రుచిగా మన లడ్డూలు రావడం కోసం ఇలా 1 టీ స్పూన్ అంతా నెయ్యిని నేను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. నెయ్యి అనేది ఆప్షనల్, మీకు నచ్చకపోతే స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చు. అప్పుడు కూడా మంచి రుచిగా ఉంటాయి మన లడ్డూలు అనేవి. మా ఇంట్లో అయితే నెయ్యి ఫ్లేవర్ చాలా ఇష్టం కాబట్టి ఇలా నేను నెయ్యిని తీసుకున్నాను. నెయ్యిని తీసుకొని ఈ విధంగా బాగా కలుపుకొని ఇలా చుట్టుకోవడమే ఫ్రెండ్స్. లడ్డూలాగా చిన్న చిన్న లడ్డూలాగా చుట్టుకోవడమే. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఈ లడ్డు సో హెల్దీ ఫ్రెండ్స్. పిల్లలకి ఎముకలు బలంగా మారడానికి, మెదడు చురుగ్గా పనిచేయడానికి ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మన ఇంట్లో ఉండే ప్రతి ఆడపిల్లకి రోజు ఒక లడ్డు ఇచ్చామంటే వాళ్ళు ఎంతో చక్కగా చాలా బలంగా ఉంటారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం లడ్డూలన్నీ చుట్టుకుంటే మన ఎంతో హెల్తీగా ఉండే సో హెమ్మీగా ఉండే లడ్డు రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా నేను చూపించిన క్వాంటిటీస్ని యాజిటీస్గా ఫాలో అవుతూ ఒకే 1 కప్పు బాదంతో లడ్డుని ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయో టేస్ట్ డెఫినెట్గా కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి.
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరో మంచి రెసిపీతో మళ్ళీ మనం కలుద్దాం ఫ్రెండ్స్.